రాజకీయాలను వదిలేయండి, అప్పుడన్నా అవి బాగుపడతాయి. సలహా ఇది. ఓకే ఓకే రైట్. రఫీ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి సార్ ఈ ట్వీట్లు ఏంటి, ఇదంతా ఏంటి, హడావిడి ఏంటి? విజయసాయి రెడ్డి గారు ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు, తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. రాజకేశ్ రెడ్డిని కస్టడీకి తీసుకుంటా ఉన్నారు, అంటే వైద్య పరీక్షలు అయితే అవుతా ఉన్నాయి. ఇంకోవైపు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి ఇంతకాలం ఏంటి పిట్ట పరిగెలనే పట్టుకున్నారు, సొరచేపలేవి తిమింగలమేది అని హడావిడి చేశారు కదా చాలామంది. ఏంటి ప్రస్తుతం అయితే సొరచేపలు దొరికాయి, మరి తిమింగలం వరకు వెళ్తుందా, గాలం ఇక్కడే ఆగుతుందా? ఇప్పుడు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు, వాటాల దగ్గర తేడా వచ్చింది, అందరికీ ముప్పు వాటెళ్ళింది. ఓకే, ఎవడంతకు వాడు బయటపడటానికి మార్గాలు ఎదుర్కొంటున్నారు, లేదా విదేశాలు పారిపోతా ఉన్నారు. ఎవరు? కొంతమంది విదేశాలు పారిపోవడానికి ప్రయత్నం చేశారు కదా, చేశారు. ఇప్పుడు ఆ మదనపల్లిలో ఆఫీస్ తగలబెట్టినోడు విదేశాల్లో ఉన్నాడు. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ఇంతవరకు దొరకలేదు, వెంకటరామరెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయి ఎరగొట్టుకొని నేను ఇప్పుడు రాలేను, నేను నా షెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నాయని చెప్పేసి అతను అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు దొరికే ఒక పెద్ద చాపది దొరికింది. నిన్న కసిరెడ్డిని వలేసి పట్టుకున్నారు. అతను ఎయిర్పోర్ట్ లోనే వేరే విమానం ఎక్కేసి మెడ్రాస్ వెళ్ళి విదేశాలు వెళ్ళిపోదామని చెప్పి వేసుకున్న ప్లాన్ ని పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. స్పీడ్ పెంచారు పోలీసులు. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు ఎంత ఆవేశంగా ఉన్నారని ఆయనకు తెలుసు. ఒకేసారి అధికారంలో రావడంతోనే వీళ్ళ మీద అరెస్టు, జైళ్ళు పెట్టడాలు ఇవి పెడితే ఇందుకోసమైనా ప్రభుత్వం వీళ్ళ మీద కస్తీర్చుకోవడానికి వచ్చిందా అనేటువంటి సంకేతం వెళ్ళకూడదు. ఒక ఎంక్వైరీ చట్టబద్ధంగా శిక్షించాలనేటువంటి దాని మీద ఆయన తీసుకున్న చర్యలు ఇప్పుడు ప్రజలకి తెలుస్తా ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వెళ్తుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే పోలీస్ ఆఫీసర్ల బట్టలు ఊడదీస్తానన్నాడు. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు, ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్న వాళ్ళ బట్టలు సగం ఊడదీసాం, మొత్తం ఊడదీసే పని నేను చేస్తానంటున్నాడు. అంటే దాని అర్థం ఆయన కోసమేనా, వాళ్ళ బిగ్ బాస్ ఆయనేనా? ఇప్పుడు ఎవరి కోసం ఎవరు ఉండరు సార్. వాడికి లాభం వస్తుంది, అధికారం వస్తుంది అంటే ఉంటారు. తనొక్కడే సంపాదించుకొని తనొక్కడే ఎస్కేప్ అయిపోయి మిగతా వాళ్ళందరినీ దొరికేలా చేస్తుంటే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? విజయసాయి రెడ్డి ఖచ్చితంగా అప్రూవల్ గా మారతాడని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి పూర్తిగా అప్రూవల్ గా. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి మారినట్టుగా అప్రూవల్ గా ఇంకా మారలైనా ఈయన ఏంటంటే తెలుగు సీరియల్స్ లాగా కొద్ది కొద్దిగా మిస్టరీలు ఛేదిస్తూ సీరియల్ ని ముందుకు నడుపుతా ఉన్నాడు. ఎందుకో పైన వాళ్ళ బాస్ ఏందో ఒకసారి పిలిచి మాట్లాడదామని అనుకునేంత వరకు ఈ విధంగా ఇస్తాడా? అదే ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, కాకినాడ పోర్టు వ్యవహారం అసలు నాకు తెలియదు, నేను ఆ కర్ణాటక వెంకటేశ్వరరావుని నేను చూడలేదు అన్నాడు. మరి అదే విజయసాయి రెడ్డి మరి దగ్గరుండి రిటర్న్ చేయించాడు కదా. మరి అందులో అతని పాత్ర లేకుండా ఉందా? ఎప్పుడైతే ఈడీ అతన్ని పిలిచిందో అతని ప్యాంటు జారింది, దాంతో అతను కొలిక్కొచ్చాడు. ఇంకా చెప్పారు కదా పూర్తిగా దీంట్లో విక్రాంత్ రెడ్డి వరకే పరిమితం, ఇది జగన్మోహన్ రెడ్డి మంచోడు, ఆయన ఇన్వాల్వ్ కాలేదని అక్కడ చెప్పారు కదా. ఇక్కడ కూడా అట్లాంటిదే ప్లే చేస్తున్నారు ఈయన. విక్రాంత్ రెడ్డి వరకే పరిమితం అంటే కర్ణాటక వెంకటేశ్వరరావు ఏం చెప్పాడు, విక్రాంత్ రెడ్డి నన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, నేను మాట్లాడబోతే నువ్వేం మాట్లాడొద్దు, విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అన్నాడని చెప్పేసి సిఐడికి కర్ణాటక వెంకటేశ్వరరావు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డికి లింక్ పడింది కదా. అది ఇప్పుడు కొంతవరకు చెప్తే చాలు సార్. ఇప్పుడు మన పాత సినిమాల్లో కోట ఛేదించడానికి
ముందు అసలు ఎక్కడుందో కోట కనుక్కుంటే, ఒక మార్గం కనుక్కుంటే ఆటోమేటిక్ గా హీరో చివరి దాకా వెళ్ళిపోతాడు ఛేదించుకొని. అలాగే సిఐడి అలాగే వెళ్ళిపోద్ది. విక్రాంత్ రెడ్డి వరకు వచ్చిందంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నన్ను తీసుకుని వెళ్ళాడు, విక్రాంత్ రెడ్డి నన్ను తీసుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కేవీ రావు చెప్పడంతోనే జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డాడు కదా. కంగారు పడి అతని పోర్ట్ అతనికి ఇచ్చేశాడు. ఆ షెడ్యూల్ వ్యవహారం ఉంది, ఇంకాస్త చేయవలసినటువంటి పని ఉంది, అది కూడా జరుగుద్ది. ఎప్పుడైతే తను దీంట్లో ఇరుక్కున్నాడో, రాజ్యసభకు సభ్యత్వానికి రాజీనామా చేశాడు, నేను వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు, మళ్ళీ బీజేపీలో చేరతాడని అంటారు. నేను అంటున్నా బీజేపీ వాళ్ళకి, పొరపాటున కూడా మీరు అతన్ని చేర్చుకోవద్దు. చేర్చుకుంటే మొత్తం కూటమికి కళంకం ఏర్పడుతుంది. అతను 12 సిబిఐ కేసుల్లో ఏటు లేదు అంటే ఉదయం చర్చలో కూడా ఇంతకు ముందు కూడా బీజేపీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అట్లాంటి ప్రపోజల్ ఆయన చేస్తుండొచ్చు కానీ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా మా పార్టీలో అయితే తీసుకోము, జనసేన కూడా తీసుకోదు. ఏమైనా బీజేపీ తీసుకుందంటే అది కూటమికి చాలా అప్రతిష్ట అవుతుంది. అతను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిలో సిబిఐ 12 కేసుల్లో, ఈడీ 6 కేసుల్లో, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నంలో కానీ ఇతర దాంట్లో కానీ ఇతను పెద్ద ఆర్థిక నేరస్తుడు. ఇతన్ని తీసుకోకూడదు. నేను బహిరంగంగా కోరుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళని తీసుకున్నారంటే మొత్తం ప్రజలు మళ్ళీ అసహించుకుంటారు. వాళ్ళకి తగిన శిక్ష పడాలి, తగిన విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు వాటాల దగ్గర కీచులాడుకొని ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు రోడ్డు ఎక్కారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇవాళ నా దగ్గరికి ఈ కేసు వచ్చేలాగా సృష్టిస్తున్నారు, నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి భావంలో మాట్లాడాడు. నిజమే, ఖచ్చితంగా. ఇప్పుడు 4-5 నెలల క్రితం ఈ పరిస్థితి లేదు కదా సార్. ఇవాళ 10వ నెల వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం రావడంతో ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇవాళ కసిరెడ్డిని 12 గంటలు విచారించారు. నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పినప్పటికి కూడా ఇదిగో అని చెప్పేసి వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు అతని ముందు పెట్టి రెండింటిని కమిట్ చేశారు. ఎవరికి బిగ్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఒక దాంట్లో కాదు, త్రిపులార్ కేసులో కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తుంది, చత్వాని కేసులో ప్రశ్నించే పరిస్థితి. అన్నిట్లలో దేంట్లో లేడు చెప్పండి, దేంట్లో లేరు చెప్పండి ఉన్నాడు. కాబట్టి మనం సోషల్ మీడియా, సోషల్ సైకాలజీ చేసిన వాటిల్లో కూడా మూలాలు అక్కడనే. ల్యాండ్, మైను, వైను, ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ఏది జరిగినా గానీ మూలం అక్కడే. అతను ఏంటో అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటా అంటే, ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటా అంటే, నేను బటన్ నొక్కాను, ఈ ప్రభుత్వం సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, సూపర్ 6 రేపు వచ్చే నెలలో స్టార్ట్ అవుతున్నాయా, 2, 3 స్టార్ట్ అవుతున్నాయి, అన్ని సూపర్ 6 చేస్తాం, నీ అవసరం ప్రజలకు